అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మీతోటి మాట్లాడాలి అనుకున్నటువంటి ముఖ్య విషయం ఏమనగా, మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విషయమైంది. దాంట్లో మన గౌరవనీయులు శాసనసభ్యులు, మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి కడియం శ్రీహరి గారు ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకొని మన నియోజకవర్గంలో విద్యార్థులు పడుతున్నటువంటి బాధను దృష్టిలో ఉంచుకొని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో స్థానికంగా ఒక డిగ్రీ కాలేజ్ను 2025-2026 సంవత్సరం నాటికి ప్రారంభించడం జరిగింది. ఇట్టి ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ను నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు వినియోగించుకోవాలని నేను మీకు వేడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విద్యాశాలలో మనకు బిఏ, హెచ్ఈపి, హెచ్పిసిఏ మరియు బీకామ్లో సిఏ, బిఎస్సి లైఫ్ సైన్స్, అదేవిధంగా బిఎస్సి ఫిజికల్ సైన్స్, ఇలా 5 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మంచి అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ, మంచి బోధన చేయగలి సమర్థవంతమైనటువంటి స్టాఫ్ అందుబాటులో ఉంది. కాబట్టి విద్యార్థులు ఉన్నటువంటి ఈ యొక్క డిగ్రీ కాలేజ్ను వినియోగించుకోవాలని, ఏ విధమైనటువంటి ఆలోచనకు హన్మకొండ లాంటి పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళి చదువుకోవాలన్న ఆలోచన పనిచేసి ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ని వినియోగించుకొని మన యొక్క అందుబాటులో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలేజ్లో మనకు కేవలం విద్యతో పాటు అదేవిధంగా మనకు టీఎస్కేసి అనే ఒక ప్రత్యేకమైనటువంటి బోధనను గవర్నమెంట్ ఏర్పాటు చేయడం నిర్ణయించుకుంది. ఈ యొక్క టీఎస్కేసి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే విద్యార్థులు వారి యొక్క సొంతగా స్వశక్తితోటి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ప్రయత్నంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇది ఒక చర్య. అలాంటి వినూత్నమైన ఆలోచనలతోటి విద్యార్థులకు అన్ని విధాల అండగా ఉండాలని నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క డిగ్రీ కాలేజ్ను మన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలని, మన యొక్క డిగ్రీ కాలేజ్లో నూతనంగా ఒక లైబ్రరీ మరియు అదేవిధంగా ఒక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు విద్యార్థులు ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సిసిలో కూడా ప్రవేశాలు పొందే అర్హత మన విద్యా సంస్థ నుంచి ఉంది. కాబట్టి మన యొక్క గవర్నమెంటు ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని తప్పకుండా నియోజకవర్గంలో మరియు పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. టీఎస్కేసి అంటే ఏంటి అంటే, విద్యార్థులు వారి యొక్క స్వశక్తి పైన వారి యొక్క ఆదాయాన్ని వారే నిర్మించుకోవడానికి మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రాం. దాంట్లో మనకు మెహందీ మరియు చిన్న చిన్న ఇంట్లో ఉండి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి విద్యా వ్యవస్థ విద్యార్థి స్థాయి నుండే విద్యార్థులకు బోధించాలని గవర్నమెంట్ నిర్ణయించుకొని అలాంటి ఒక స్కీమ్ను మన డిగ్రీ కాలేజ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన సేవలను వినియోగించుకోవాలని కోరుకోవడం జరుగుతుంది.